తిరుమలలో చెయ్యకూడని 4 తప్పులు ఏవో మీకు తెలుసా? మొదటిది, కొత్తగా పెళ్లైన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వారు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి. వెంకటాచల మహాత్యం పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయ్యాక ఆయన కూడా 6 నెలల వరకు తిరుమల కొండ మీదకి వెళ్లకుండా కొండ కింద అగస్త్యముని ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదకి ఇద్దరు వచ్చారు. రెండవ, తిరుమల కొండ మీదకి దర్శనానికి వెళ్ళినప్పుడు మొదటిగా వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు చేసుకోకండి. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండటానికి వరాహస్వామి వద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి 3 ప్రమాణాలు చేశారు. అవి ఏంటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసి ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఈ పత్రం టీటీడీ మ్యూజియం లో ఉంది. మూడవది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసీదేవి శాపం వలన విష్ణు శాలిగ్రామ శిలగా మారిపోయాడు. తిరుమల కొండ అలాంటి శాలిగ్రామ శిలనే. అందుకనే తిరుమల 3 వీధులలో కూడా చెప్పులతో తిరగకూడదు. నాలుగవది, తిరుమల కొండ మీద పూసిన పువ్వులను మీరు అస్సలు ధరించకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి అలంకారం కోసమే. ఐదవది, అతి ముఖ్యమైనది, ప్రతి రోజు రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయముగా వచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. అందుకోసం ఆలయాన్ని మూసే ముందు ప్రతి రోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని ఉంచుతారు. అలా ఆ ముకోటి దేవతలు అభిషేకం చేసిన ఆ నీటిని వేరే నీటితో కలిపి భక్తులకు తీర్థంలాగా ఇస్తారు. కాబట్టి దర్శనం అయ్యాక ఈ తీర్థం తప్పకుండా త్రాగండి. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎవరు నిర్మించారో మీకు తెలుసా? లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకు వదిలి వెళ్లిపోయిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి మీద పూర్తి కథ పెద్ద వీడియో పెట్టాం. అది తప్పకుండా చూసేయండి. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.